హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. అండ్ ఈ వీడియో వచ్చేసి కోరికలు తీర్చే బియ్యం వినాయకుడు అనేసి ఈ మధ్య చాలామంది ఇలా చేసుకుని వాళ్ళ కోరికలు ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మనం ఏం చేసినా ఒక ట్రస్ట్తో చేయాలి, అందరూ చేస్తున్నారు కదా అనేసి మాత్రం చేయొద్దు. నిజంగా మీకు నమ్మకం ఉంటే నిజంగా నా కోరిక తీరుతుంది అని నిజంగా మీరు ఒక ట్రస్ట్ ఉంటే చేయండి, ఆర్ ఎల్స్ లేకపోతే లేదు. అందరూ చేస్తున్నారు కదా అనేసి మాత్రం ఒక ట్రై చేద్దాం అన్న వేలో అయితే చేయొద్దు. మీకు నిజంగా నమ్మకం ఉంటే ట్రస్ట్ చేస్తే మీరు ఈ ప్రాసెస్ని మీరు చేయండి, ఆర్ ఎల్స్ లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ నేనైతే నిజంగా చాలా 100% నమ్మకంతో నాకు చాలా ట్రస్ట్ ఉంది. నేను దేవుడిని అయితే చాలా నమ్ముతాను. యాక్చువల్లీ మేనిఫెస్ట్ చేసుకోవడం ఇవన్నీ మన లైఫ్లో నిజంగా మనకి చాలా పాజిటివిటీని ఇస్తాయి. సో మీరు కూడా ఇలాంటివి మీరు నిజంగా నమ్మితే మాత్రమే చేయండి. ట్రై చేద్దాం అనేసి మాత్రం చేయొద్దు. అండ్ నిజంగా మీరు 100% నాకు ఇది జరుగుతుంది అనేసి మీరు నిజంగా అనుకుని చేస్తే కనుక మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మన ఇంట్లో కూడా చాలా పాజిటివిటీ ఉంటుంది. అండ్ ఇంక చూస్తున్నారు కదా, నేను నా కోరిక 100% తీరుతుందని నమ్మకంతో అయితే చేస్తున్నాను. సో ఇది చేయడానికి మనకి కావాల్సినవి ఫస్ట్ ఒక వైట్ పేపర్ పైన మీకు ఏదైతే కోరిక ఉందో అది రాసి ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్యం అండ్ 8 కాయిన్స్, అవి 1 రూపీ కాయిన్స్ అయినా పర్లేదు, 2 రూపీస్ కాయిన్స్ అయినా పర్లేదు, ఒక 8 తీసుకోండి. అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్క పౌడర్ అండ్ లవంగాలు ఒక 5 అలా తీసుకోండి. అండ్ ఒక చిన్న గణేష్ మన ఇంట్లో ఉంటారు కదా, చిన్న గణేష్ని తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి. అండ్ అందులో మనం రాసుకున్నాం కదా కోరిక, ఏదైతే మన అవ్వాలి అనుకుంటున్నామో ఆ కోరిక పేపర్ని ఫస్ట్ అందులో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం దానిపైన బియ్యం తీసుకుందాం కదా, సో కొంచెం బియ్యం దానిపైన వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కాయిన్స్ తీసుకున్నాం కదా, 8 కాయిన్స్, అది 1 రూపీ కాయిన్స్ అయినా పర్లేదు, 2 రూపీస్ అయినా పర్లేదు, ఏవైనా సరే ఒక 8 కాయిన్స్ తీసుకోమన్నా కదా. అందులో ఇప్పుడు వచ్చేసి కాయిన్స్ అనమాట, అందులో ఫస్ట్ ఒక 3 కాయిన్స్ అలా బియ్యం పైన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే, అంటే మీరు చాలా ట్రస్ట్తో చేయండి, మీరు నిజంగా 100% మీ కోరిక తీరుతుంది. అండ్ ఒక 3 కాయిన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం బియ్యం వేయండి దానిపైన. ఆ కాయిన్స్ లోపలికి వెళ్ళేలా కొంచెం బియ్యం వేసిన తర్వాత అండ్ మళ్ళీ ఇంకొక 3 కాయిన్స్ తీసుకొని మళ్ళీ ఆ పైన 3 కాయిన్స్ పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే ఇలా. అండ్ మళ్ళీ పైన వచ్చేసి ఒక 3 కాయిన్స్ అలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ కాయిన్స్ పైన మళ్ళీ బియ్యం వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ పైన బియ్యం వేద్దాం, అట్లా వేసేసేయండి. కాయిన్స్ కొంచెం లోపలికి వెళ్ళే వరకు అలా పైన కొంచెం బియ్యం వేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా కాయిన్స్ తీసుకున్నాం కదా, ఫుల్ టోటల్గా 8 కాయిన్స్ తీసుకున్నాం కదా, సో మిగిలిన 2 కాయిన్స్ కూడా పైన పెట్టేసేయండి అలా. ఆర్ఎల్స్ మీరు ఫస్టే ఒక 5 కాయిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి బియ్యం వేసిన తర్వాత ఒక 3 కాయిన్స్ పెట్టి నెక్స్ట్ బియ్యం వేసి అలా అయినా చేసుకోవచ్చు. నేను 3 కాయిన్స్ పెట్టాను అనమాట, ఫస్ట్ 3 పెట్టాను అండ్ నెక్స్ట్ బియ్యం వేసాను అండ్ మళ్ళీ నెక్స్ట్ 3 పెట్టాను అండ్ బియ్యం వేసాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన 2 కాయిన్స్ అయితే పెట్టాను. అండ్ మళ్ళీ కాయిన్స్ పైన బియ్యం వేసేసేయండి. ఇట్లా బియ్యం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ అనమాట, దాల్చిన చెక్క పౌడర్ని తీసుకొని అది పైన ఇలా వేసేసేయండి మొత్తం బియ్యం పైన. చూస్తున్నారు కదా, అట్లా మొత్తం వేసేసేయండి దాల్చిన చెక్క పౌడర్ని. అండ్ నెక్స్ట్ వచ్చి మనం లవంగాలు కూడా తీసుకున్నాం కదా, వాటిని కూడా పైన పెట్టేసేయండి అలా. నేనైతే ఒక 5 తీసుకున్నాను, 5 తీసుకొని అక్కడ అట్లా పెట్టేసేయండి పైన. దాల్చిన చెక్క పౌడర్ వేసేసాం కదా, వేసేసిన తర్వాత పైన ఈ 5 కూడా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ గణేష్ని కూడా ఆ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి పైన.
సో ప్రాసెస్ అయితే ఇదే. ఇట్లా చేసిన తర్వాత గణేష్‌ని అట్లా పెట్టేసేయండి పైన. అలా పెట్టేసాక మీరు డైలీ మనం చేసుకుంటూ ఉంటాం కదా పూజ అట్లా. డైలీ మన ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి మనం మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు ఎంతైతే ట్రస్ట్‌తో చేస్తామో అంటే రోజు పాజిటివిటీగా యాక్చువల్లీ పాజిటివిటీతో ఉన్నప్పుడు చాలా చాలా చేంజెస్ అయితే మన లైఫ్‌లో వస్తాయి. ఎప్పుడు నెగెటివ్ థాట్స్ రానివ్వద్దు. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా మనమైతే మన గురించి ఎప్పుడు పాజిటివ్‌గానే థింక్ చేసుకోవాలి. అట్లా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా! అట్లనే మనం దేవుడిని మన ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి రోజు మనం అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు మనకి కనిపిస్తూ ఉంటారు. సో, మీరు ఎప్పుడు కనిపించినా అట్లా దండం పెట్టుకోవడం, అట్లా మన కోరిక గురించి అనుకోవడం, అట్లా మేనిఫెస్టేషన్ లైక్ దట్ అలా చేసుకుంటూ ఉండండి. యాక్చువల్లీ పాజిటివిటీతో ఉండాలి. సో, పాజిటివ్‌గా ఆలోచించాలి. సో, చాలా నమ్మకంతో చేయండి. మీ కోరిక అయితే 100% తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.